కాదమ్మా, ఇది విటమిన్ ఇంజెక్షన్. నువ్వు చాలా టైర్డ్ గా ఉన్నావు కదా, అందుకే. వేసుకోమ్మా. లేదు, అబద్ధం చెప్తున్నావు. నువ్వు కాస్త నువ్వు కావ్య మనిషివి. నన్ను చంపడానికి కావ్య పంపించింది. రావద్దు, నిన్ను చంపేస్తాను. అమ్మా మీరు తప్పండి, తప్పండి. ఏ కీర్తన, ఎందుకు అలా అలా చేస్తున్నా? నేనున్నాను కదా, నీకేం భయం లేదు. కావ్య మా డాడీని చంపినట్టే కళ్యాణ్ని చంపావు. ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నావా? ఈ ఇంజెక్షన్ చేసుకుంటే నీకేమీ కాదు. అంతకు రాలా, నేను వేసుకోను. వేసుకుంటే చచ్చిపోతాను. ఏమండి మీరు వచ్చి పట్టుకోరా? అమ్మా కీర్తన, ఏం ఇంజెక్షన్ చేసావు తల్లి? బిడ్డ ఎలా పడిపోయింది? అయినా నువ్వు ఇంజెక్షన్ చేయడానికి ఇల్లంతా తలకిందులైపోయింది అనుకో. మీరు చెప్తే అమ్మాయి వింటుందన్నారు. అసలు ఏం చెప్పారు మీరు? ఇది మరీ బాగుందమ్మా. ఈ ఇంట్లో వాళ్ళు సాధించే వాళ్ళు తక్కువైపోయారని నువ్వొకటి తగలడ్డావు. నీకు మంచి చేద్దామని వచ్చాను చూడు, నాదే తప్పు. దానికి పిచ్చి ముదిరిపోయి మాట అంటం లేదు. దానికి నన్నే అంటారా? తప్పండి, తప్పండి. కొంచెం పట్టుకోండి, అంబులెన్స్ దాకా హెల్ప్ చేయండి. డాక్టర్ గారు, కీర్తనకి ఎలా ఉంది? Physically, she is perfectly all right. Mentally, I feel there is some problem. అదేంటో కనుక్కోగలిగితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మనసుకి ఏమైందో ఎలా కనిపెట్టగలమంటారా? కనిపెట్టవచ్చు. హిప్నటిజం గురించి మీకు తెలిసే ఉంటుంది. పేషెంట్ని ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి మాట్లాడిస్తాం. అలా మాట్లాడేటప్పుడు వాళ్ళ మనసు పొరలో దాగిందంతా బయటపెట్టే అవకాశం ఉంది. ఏమంటారు? ఏం సిస్టర్, పేషెంట్ డీప్ స్లీప్ లోకి వెళ్ళిందా? ఎస్ డాక్టర్. కన్ఫర్మ్ చేసుకున్నారా? మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చా? ఓకే డాక్టర్. వస్తున్నాను. డాక్టర్, ఎస్. మీకు డిస్టర్బెన్స్ కాకపోతే మేము రావచ్చా? ఓకే, ప్లీజ్ కమ్ ఇన్.